ఆరో రౌండ్ కొనసాగుతోంది. 5 రౌండ్ల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ముందు నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే అవి ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయని చెప్పొచ్చు. ముందు నుంచి కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. అదేవిధంగా ప్రతి రౌండ్కి కూడా కాంగ్రెస్ వైపే ఆధిక్యం కనిపిస్తోంది. 186 మంది సిబ్బంది ఈ కౌంటింగ్లో పాల్గొన్నారు. 48.49% అంటే 0.5% కూడా ఓట్లు పోలవ్వలేదు. నిజానికి చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. ఏదేమైనప్పటికీ 48.49% ఓటింగ్ నమోదైతే అంటే మొత్తంగా ఓటర్ల పరంగా చూస్తే 194,000 పైచిలకు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. అత్యధికంగా మాత్రం బోరబండ డివిజన్లో 55.92% ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా సోమాజిగూడలో నమోదైంది. సో ఇవి రెండిట్లో కూడా అత్యల్పం అనుకున్న ఈ రెండు సెగ్మెంట్లలో కూడా ఓట్లు కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు ఓటర్లు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ మొత్తంగా ఈరోజు 10 రౌండ్లలో జరుగుతోంది. ప్రస్తుతం 6వ రౌండ్ కొనసాగుతోంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలోనే కనిపిస్తోంది. ఒక్క రౌండ్లో కొంచెం బీఆర్ఎస్ పూర్తి టఫ్ ఫైట్ కనిపించినప్పటికీ మొదటి 2 రౌండ్లలో 3వ రౌండ్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ వైపే ఆధిక్యం కనిపిస్తోంది. ప్రస్తుతం 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ వైపే ఆధిక్యం కనిపిస్తోంది. సుమారు 1000కి పైగా కాంగ్రెస్ వైపే ఓట్లు ఎక్కువ పడ్డాయి. సో 41.99% అత్యల్పంగా సోమాజిగూడలో. సో రౌండ్ వైజ్గా కూడా మనం కౌంటింగ్ 10 రౌండ్లలో జరుగుతుంది. రౌండ్ వైజ్గా కూడా ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాము. రౌండ్కి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవే కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం. అంటే తొలి రౌండ్లో నవీన్ యాదవ్కి 8,911 ఓట్లు పోలైనాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 8,864 ఓట్లు లభించాయి. అంటే తేడా కేవలం 47 ఓట్లు మాత్రమే. ఇది మొదటి రౌండ్కి సంబంధించి. ఇక రెండో రౌండ్లో నవీన్ యాదవ్కి మొదటి రౌండ్ చూడొచ్చు మేడం. ఇక్కడ మనం జూబ్లీహిల్స్ మొదటి రౌండ్ చూసినట్లయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు, అట్లాగే బీఆర్ఎస్ మాగంటి సునీతకు 8,864 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167. వీళ్ళతో పాటు మిగతా సమీప అభ్యర్థులు కూడా ఎట్లా పడ్డాయి ఓట్లు ఒకసారి ఈసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే 6వ రౌండ్ కొనసాగుతోంది. 6వ రౌండ్లో కూడా కాంగ్రెస్ వైపు 17,874 ఓట్లు కాంగ్రెస్ వైపు చూపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ 14,000. ఇక్కడ మెజారిటీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అంటే సుమారు 3,000 పైచిలకు ఈ 6వ రౌండ్లోనే మనకు ఆధిక్యం కాంగ్రెస్ వైపు కనిపిస్తోంది. బీజేపీకి ఎవరు ఊహించిన విధంగా అంటే బీజేపీ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అయితే సుమారు 5 నుంచి 10% మధ్యలో బీజేపీ వైపు ఓట్లు నమోదవుతాయని అనుకున్నాం. కానీ చాలా అత్యల్పంగా బీజేపీ వైపు ఓటింగ్ అనేది మనకు కనిపిస్తోంది. మేడం 6వ రౌండ్ ఫలితాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. 6వ రౌండ్ ముగిసేసరికి 15,589 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఉన్నారు. అంటే 15,589 ఓట్లు అంటే దాదాపు గెలుపు ఖాయమైనట్టే. ఈ గెలుపును ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు నవీన్ యాదవ్ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్లో కావచ్చు, అట్లాగే గాంధీ భవన్లో కూడా